Hi aspirants, welcome to Success Secret. Level 1 questions లో జనరల్ స్టడీస్ సంబంధించిన లెవెల్ 1 క్వశ్చన్స్ లో అందిస్తున్నటువంటి వీడియోలో భాగంగా ఈ వీడియో మీకు ఈ జనరల్ స్టడీస్ లోని వరల్డ్ జాగ్రఫీలోని ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ అనే టాపిక్ లో విశ్వం ది యూనివర్స్ అనే ఒక సబ్ టాపిక్ సంబంధించి మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వీడియోలో చూడబోతున్నామండి. అది దీంట్లో మనము మొదటగా చూస్తే 1961 ఏప్రిల్ 21న అంతరించిపోయిన మొదటి వ్యోమగామి ఎవరు? ఆన్సర్ యూరి గగారియన్. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి వ్యోమగామి ఎవరు అంటే అతని పేరు యూరి గగారియన్. అతను ఎప్పుడు వెళ్ళాడంటే 1961 ఏప్రిల్ 21న అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్, నక్షత్రాల యొక్క వయస్సును ఏ పరికరంతో కొలుస్తారు? నక్షత్రాల వయస్సును ఏ పరికరంతో కొలుస్తారు? ఆన్సర్ కాస్మోక్రోనోమీటర్. నక్షత్రాల వయస్సును కాస్మోక్రోనోమీటర్ తో కొలవడం జరుగుతుంది. నెక్స్ట్, నక్షత్రాలలో ఉష్ణోగ్రతను కొలిసే పరికరం పేరు ఏమిటి? నక్షత్రాలలో ఉష్ణోగ్రతను కొలిచే పరికరం పేరు ఏమిటి? ఆప్టికల్ పైరోమీటర్. నక్షత్రాల యొక్క వయస్సును కొలిచేదేమో కాస్మోక్రోనోమీటర్. నక్షత్రాల యొక్క ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఏమో ఆప్టికల్ పైరోమీటర్. నెక్స్ట్, చైనీయులు పాలపుంతను ఏ విధంగా పేర్కొన్నారు? చైనీయులు పాలపుంతను ఏ విధంగా పేర్కొన్నారు అంటే ఖగోళ నది అని పేర్కొనడం జరిగింది. పాలపుంతను చైనా వాసులు ఖగోళ నది అని పేర్కొన్నారు. నెక్స్ట్, కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సర కాలం ప్రయాణం చేసే దూరాన్ని ఏమంటారు? కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరం అంటే డెఫినేషన్ ఏంటి అంటే కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఒక 1 ఇయర్ చేసేటువంటి దూరాన్ని కాంతి సంవత్సరం అని అంటారు. కాంతి 1 సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఒక 1 ఇయర్ లో ప్రయాణం చేసే డిస్టెన్స్ ని కాంతి సంవత్సరం అని అంటారు. నెక్స్ట్, పాలపుంతలో మన నక్షత్రాన్ని ఏమని పిలుస్తారు? పాలపుంతలో మన నక్షత్రాన్ని ఏమని పిలుస్తారు అంటే సూర్యుడు. నెక్స్ట్, ఎర్ర సముద్రం ఆసియా ఆఫ్రికాలను వేరు చేస్తుందని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? ఎర్ర సముద్రము ఆసియా ఆఫ్రికాలను వేరు చేస్తుందని పేర్కొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే హెరోడోటస్. ఈ హెరోడోటస్ ఏమని పేర్కొన్నాడంటే ఈ ఆసియా ఆఫ్రికా ఈ 2 ఖండాలను ఎర్ర సముద్రం అనేది వేరు చేస్తుందని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, మెరిడియన్ రేఖను మొట్టమొదట ఎవరు గీశారు? మెరిడియన్ రేఖను మొట్టమొదట ఎవరు గీశారు? హెరోడోటస్. ప్రపంచ పటాన్ని మొదట ఎవరు తయారు చేశారు? వరల్డ్ మ్యాప్ ను మొదట ఎవరు తయారు చేశారు అంటే అనాక్సిమాండర్. వరల్డ్ మ్యాప్ ను మొదట తయారు చేసిన వ్యక్తి పేరు ఏంటి అంటే అనాక్సిమాండర్. నెక్స్ట్, విశ్వం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? 1 ఆస్ట్రానమీ, 2 ఖగోళ శాస్త్రం, 3 కాస్మాలజీ, 4 అన్ని అని ఇవ్వడం జరిగింది. అంటే మరి ఆస్ట్రానమీ అని అన్నా కూడా ఖగోళ శాస్త్రం అన్నా ఒకటే, తెలుగు ఇంగ్లీష్. కాస్మాలజీ అంటే మరి ఇవన్నీ కూడా విశ్వం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాలు. నెక్స్ట్, భూకేంద్ర సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే టాలమీ భూకేంద్ర సిద్ధాంతం. నెక్స్ట్, సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే కోపర్నికస్. భూకేంద్ర సిద్ధాంతాన్ని ఏమో టాలమీ ప్రతిపాదించారు,
సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఏమో కోపర్నికస్ ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ సౌర కుటుంబంలో విశ్వంలో సౌర కుటుంబం విశ్వంలో ఒక భాగం మాత్రమేనని మొదటగా తెలియజేసింది ఎవరు? సౌర కుటుంబం విశ్వంలో ఒక భాగం మాత్రమేనని తెలియజేసింది ఎవరు అంటే మెర్కేటల్. మెర్కేటల్ ఏమంటారంటే ఈ సౌర కుటుంబం అనేది విశ్వంలో ఒక భాగం మాత్రమే అని తెలియజేయడం జరిగింది మొట్టమొదటిసారిగా. నెక్స్ట్ జాగ్రఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించినది ఎవరు? జాగ్రఫీ అనే వర్డ్ ను మొట్టమొదటిసారిగా ఉపయోగించినది ఎవరు అంటే ఎరటోస్తనీస్. ఎరటోస్తనీస్. నెక్స్ట్ మొదటిసారిగా భూమిని 30 డిగ్రీలుగా విభజించింది ఎవరు? మొదటిసారిగా భూమిని 30 డిగ్రీలుగా విభజించింది ఎవరు? హిస్పార్కస్. హిస్పార్కస్ మొట్టమొదటిసారిగా భూమిని 30 డిగ్రీలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ హిప్పార్కస్ ఏ పరికరాన్ని కనిపెట్టి అక్షాంశాలను రేఖాంశాలను గీశాడు? హిప్పార్కస్ ఏ పరికరాన్ని కనిపెట్టి అక్షాంశాలను రేఖాంశాలను గీశాడు అంటే ఆస్ట్రోలోబ్. ఆస్ట్రోలోబ్. ప్రపంచాన్ని యూరప్, ఆసియా, ఆఫ్రికాగా విభజించిన శాస్త్రవేత్త ఎవరు? ప్రపంచాన్ని యూరప్, ఆసియా, ఆఫ్రికాగా విభజించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? హెరోడోటస్. హెరోడోటస్. నెక్స్ట్ గ్లోబును మొదటగా ఎవరు తయారు చేశారు? గ్లోబును మొదటగా ఎవరు తయారు చేశారు? మెర్కేటర్. టెలిస్కోప్ ద్వారా విశ్వంలో కోట్లాది గెలాక్సీలు ఉన్నాయని తేల్చి చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? టెలిస్కోప్ ద్వారా విశ్వంలో కోట్లాది గెలాక్సీలు ఉన్నాయని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఎడ్విన్ హబుల్. ఎడ్విన్ హబుల్. నెక్స్ట్ విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన ప్రఖ్యాత బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? జార్జ్ లైమెట్రీ. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జార్జ్ లైమెట్రీ. మరి ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం దేనికి సంబంధించింది అంటే విశ్వానికి సంబంధించింది. నెక్స్ట్ నాసా ఏ పేరుతో 2030 నాటికి అంగారకుడిపై ఆవాసాలు ఏర్పరచుటకు ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించింది? 100 years స్టార్షిప్. మరి నాసా 2030 నాటికి అంగారకుడిపై నివాసాలు ఏర్పాటు చేయాలని ఒక ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. మరి దాని పేరు ఏంటి అంటే 100 years స్టార్షిప్. తొలి ప్రైవేట్ అంతరిక్ష నౌక పేరు ఏమిటి? తొలి ప్రైవేట్ అంతరిక్ష నౌక పేరు ఏమిటి అంటే డ్రాగన్. డ్రాగన్. డోలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? డోలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే అలెన్ షాండర్స్. అలెన్ షాండర్స్ ఈ డోలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అనేక కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏమని పిలుస్తారు? అనేక కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏమని పిలుస్తారంటే గెలాక్సీ. విశ్వంలో అతి పెద్ద గెలాక్సీగా దేనిని పేర్కొంటారు? విశ్వంలో అతి పెద్దటువంటి గెలాక్సీ ఏది అంటే హైడ్రా. విశ్వంలోకెల్లా అతి పెద్దది గెలాక్సీ హైడ్రా. కొన్ని గెలాక్సీల సముదాయాన్ని ఏమంటారు? కొన్ని గెలాక్సీల సముదాయాన్ని ఏమంటారు అంటే క్లస్టర్ అని అంటారు. కొన్ని గెలాక్సీల యొక్క వాటి సమూహాన్ని క్లస్టర్ అని పేర్కొనడం జరుగుతుంది. మన నక్షత్ర మండలం పేరు ఏమిటి? మన నక్షత్ర మండలం పేరు ఏమిటి అంటే పాలపుంత, మిల్కీ వే. నెక్స్ట్ పాలపుంత ఏ ఆకృతిలో ఉంటుంది? పాలపుంత ఏ ఆకృతిలో ఉంటుంది అంటే అండాకారం, ఓవెల్ షేప్ లో ఉంటుంది, దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది మన పాలపుంత. నెక్స్ట్ పాలపుంత గంటకు ఎంత వేగంతో కదులుతుంది? పాలపుంత గంటకు ఎంత వేగంతో కదులుతుంది అంటే 3 లక్షల మైళ్ళ వేగంతో కదులుతుంది. గంటకు 3 లక్షల మైళ్ళ వేగంతో పాలపుంత కదలడం జరుగుతుంది. నెక్స్ట్ హిబ్రూలు పాలపుంతను ఏ పేరుతో పేర్కొన్నారు?
హిబ్రూలో పాలపుంతను ఏ పేరుతో పేర్కొన్నారు అంటే కాంతి నది. మా ఖగోళ నది అని పేర్కోవడం జరిగింది. హిబ్రూలోనేమో కాంతి నది అని పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ పాలపుంతని దేవుని పాదముద్రలుగా ఎవరు పేర్కొన్నారు? పాలపుంతను దేవుని పాదముద్రలుగా పేర్కొన్నటువంటి ఎవరు అంటే మధ్య ఆసియా వారు పాలపుంతను దేవుని పాదముద్రలుగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ పాలపుంతను స్వర్గానికి దారిగా ఎవరు పేర్కొన్నారు? పాలపుంతను స్వర్గానికి దారిగా ఎవరు పేర్కొన్నారు అంటే గ్రీకులు పాలపుంతను స్వర్గానికి దారిగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వేటిని నక్షత్రాల యొక్క జన్మస్థలాలుగా పేర్కొంటారు? వేటిని నక్షత్రాల యొక్క జన్మస్థలాలుగా పేర్కొంటారు అంటే నిహారికలను నక్షత్రాల యొక్క జన్మస్థలాలుగా పేర్కొనడం జరుగుతుంది. విశ్వంలో అతి పెద్ద నక్షత్రంగా దేనిని పేర్కొంటారు? విశ్వంలో అతి పెద్ద నక్షత్రంగా దేనిని పేర్కొంటారు అంటే జటిల్ గ్లక్స్ ను విశ్వంలోకెల్లా అతి పెద్ద నక్షత్రంగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విశ్వంలో రెండవ అతిపెద్ద నక్షత్రం ఏది? రెండవ అతిపెద్ద నక్షత్రం ఏది అంటే ఎప్సిలాన్ అరిగా. జటిల్ గ్లక్స్ ఏమో మొదటిది అతిపెద్ద నక్షత్రం, దాని తర్వాత ఎప్సిలాన్ అరిగా అనేది రెండవ అతిపెద్ద నక్షత్రం. నెక్స్ట్ సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా గల నక్షత్రం పేరు ఏంటి? సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా గల నక్షత్రం పేరు ఏంటి అంటే ప్రాక్సిమా సెంటారి. సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏదంటే అదే భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏదంటే సూర్యుడు. మరి సూర్యుని తర్వాత మరి ఉన్నటువంటి నక్షత్రం ఏదంటే భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏదంటే ప్రాక్సిమా సెంటారి. భూమి నీటి మీద తేలియాడుతుందని పేర్కొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? భూమి నీటి మీద తేలియాడుతుందని పేర్కొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే టెల్స్ ఏమని పేర్కొన్నాడంటే తను భూమి నీటి మీద తేలియాడుతుందని పేర్కొనడం జరిగింది. మరి ఇది అండి యూనివర్స్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు అందించడం జరిగింది. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి రెగ్యులర్ గా మన సక్సెస్ సీక్రెట్ ఫాలో అవుతుండండి. మరి అదేవిధంగా మన సక్సెస్ సీక్రెట్ యాప్ లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ లో టాపిక్ లో సబ్ టాపిక్ తో వారిగా కూడా మీకు ప్రాక్టీస్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తుండండి. మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ తెలుగు బైలింగ్వల్ లో ఉంటుంది కాబట్టి తప్పక వీటిని మీరు యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియండి. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. మరో వీడియోతో మళ్ళీ